అతడు చేసే సాహసాలు చూస్తే నోట్లో మాటలు రావు. చిన్న చిన్న సాహస కృత్యాలతో ప్రారంభమైన అతడి పయనం నేడు గిన్నిస్ రికార్డులను తుడిచిపెడుతున్నది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని చేసే సాహస కృత్యాలు చూసే వాళ్లకు గగుర్పాటు కలిగిస్తాయి. 22 కత్తులను ఒకేసారి నోట్లో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బిడ్డ కిషన్ పై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. సాహస కృత్యాలు, సర్కస్ ఫీట్లు రోజు చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది చేసే సాహసాలు చూసేవారికే చెమటలు పట్టిస్తాయి. మరి చేసేవారికి ఎన్ని గట్స్ ఉండాలి? అలాంటి గట్స్ ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్. సొంతూరు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వాల. తండ్రి బాలయ్య తాయెత్తులు కట్టి సర్కస్ ఫీట్లు చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. తండ్రి చేసే వృత్తిలోనే మరింత ప్రావీణ్యం సంపాదించిండు. చిన్నప్పుడే మేనమామ ఒక కత్తిని మింగి సంచలనం సృష్టిస్తే తాను అంతకన్నా ఎక్కువ కత్తులను మింగాలని డిసైడ్ అయిందట. ఆ సంకల్పంతో 22 ఏండ్ల క్రితం ముంబైకు మకాం మార్చిండు. దేశ విదేశాల్లో టీవీ ఛానల్లో వేలాది ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరి చేత శబాష్ అనిపించుకుండు. ఇటీవల ముంబైలోని రాజ్ కపూర్ స్టూడియోలో జరిగిన ఓ ప్రదర్శనలో 22 కత్తులను నోటిలో పెట్టుకుని ఆస్ట్రేలియన్ పేరు మీదున్న రికార్డును బ్రేక్ చేసిండు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిండు. 17 కత్తులు నోట్లో పెట్టుకుని బ్యాలెన్సింగ్ గా మరో 3 కత్తులు పెట్టుకుని మరో రికార్డ్ క్రియేట్ చేసిండు. ये लीजिए किशन जी, दूसरा रिकॉर्ड इंडिया के नाम। जय हो, जय हो। ఇవే కాకుండా కనుబొమ్మలతో బరువులు ఎత్తడం, నోటితో మంటలు పుట్టించడం లాంటి ఎన్నో ప్రదర్శనలను కిషన్ అవలీలగా చేసేస్తాడు. మా బాపును మా అంకల్ చేసే ఐటమ్స్ కొన్ని నేర్చుకున్నాను. బొంబాయి పోయాను. బొంబాయిలో కూడా కొన్ని కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. తర్వాత అది కూడా చూసిన టీవీలలో, బుక్లలో చూసిన గిన్నిస్ వరల్డ్ రికార్డు వస్తారు, మనం కూడా చేయాలి, నేను చేసి గెలవాలి అని ఒక్కడి కత్తి 2 కత్తులు అట్లా ట్రై చేసుకుంటా 22 కత్తులు మింగి నేను ఆస్ట్రేలియాను బ్రేక్ చేసినాను. ఆస్ట్రేలియాని 21 మింగితే 22 మింగి బ్రేక్ చేసినాను. మళ్ళీ ఇంకొకటి కొత్త రికార్డు కూడా చేసినాను. 17 కత్తులు నోట్లో ఉండగా 3 కత్తులు గార్పుల అంటే బ్యాలెన్సింగ్ చేసి జగ్లింగ్ అంటారు, కానీ అది చేశాను. అది కొత్త రికార్డు, వరల్డ్ లేని రికార్డు సంపాదించిన 2 వరల్డ్ కొట్టినాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాహసాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఆవుల కిషన్ ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. కిషన్ తమ ప్రాంతం వాడు కావడం గర్వంగా ఉందని చెబుతున్నారు. రైట్, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ మన తెలంగాణ బిడ్డ కత్తుల కృష్ణయ్య ప్రజెంట్ తన విన్యాసాలను చూపించడానికి మన టీ న్యూస్ కి వచ్చారు. టీ న్యూస్ స్టూడియోలో ఆయన కూర్చున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు టీ న్యూస్. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే గిన్నిస్ రికార్డు 2 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నందుకు టీ న్యూస్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఆయన విన్యాసాలు చూసే ముందు, ఆయన గురించిన విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.
వెల్కమ్ బ్యాక్. మన తెలంగాణ బిడ్డ అలాగే గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ప్రజెంట్ కత్తుల కృష్ణయ్య గారు చాలా కత్తులు అలాగే బాల్స్ అన్ని తీసుకొని మన ముందు విన్యాసం చేయడానికి తన సాహసాల్ని మనకు చూపించడానికి ఆల్రెడీ టీ న్యూస్ స్టూడియోకి వచ్చే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో కృష్ణయ్య గారు వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అంటే 2 గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకోవడం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. అందులో ఒకటి కత్తుల్ని నోట్లో పెట్టుకొని ఒక రికార్డుని సొంతం చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా భయంకరమైనటువంటి విషయం. అది ఎందుకని మీరు దీన్నే చూస్ చేసుకున్నారు గిన్నీస్ రికార్డ్ కోసం? ఎందుకని నేను చిన్నప్పటి నుంచి మా అంకుల్ ఎంబడి మా బాబు ఎంబడి తిరిగాను. వాళ్ళని చూశాను. వాళ్ళు అంతా ఇది లేదు కానీ అంటే వాళ్ళు షోలు చూపించేది. నాకు కూడా ఐడియా వచ్చింది, నేను కూడా నేర్చుకోవాలని ఒక కత్తి నేర్చుకున్నాను. అంటే మీ బాపు మీ అంకుల్ వాళ్ళు నోట్లో సర్కస్లో చేశారంట వాళ్ళు. అది నాకు చూపించి నేర్పారు. అదే 1, 2 నేను బొంబాయి పోయాను, ప్రోగ్రామ్ చేస్తున్నాను, మా ఫ్యామిలీ కాపాడుకుంటూ వచ్చాను. అలాగని గిన్నిస్ వరల్డ్ రికార్డులో బుక్ల పేపర్లో ఆరు ఇంకొకటి టీవీలలో చూశాను. అలా చూసి అది మనం ఎందుకు చేయగలము అని ఆ కత్తులు బడాంచుకుంటూ పోయాను. ఇలా 22 కత్తులు మింగాను, రికార్డు సంపాదించాను. అంటే ఒకటి మీరు అదొక అలవాటు కింద చేసుకున్నారు. అంటే ప్రయోగం ఒకదాని తర్వాత ఒకటి. రైట్. అంటే మీ బాపు కూడా చేసిండు అని చెప్పింది కదా మీకు. అంటే మీకు సర్కస్ లో పని చేయడం అనేటువంటిది ఒక వృత్తిగా వస్తుంది. వృత్తి అంటే మా అంకల్ మా బాపు చేయబట్టి అది నాకు వచ్చింది, లేకపోతే అది కూడా రాక. ఓకే. అంటే మీ బాపు కంటే ముందున్న తరాల వాళ్ళు కూడా సర్కస్ లోనే చేసేటోళ్ళ? వాళ్ళు సర్కస్ లో చేశారంట. ఓకే, చేసిండ్రు. సో మీకు ఇదొక్కటే మీరు నేర్చుకున్నారా లేదంటే ఇంకా వేరేటివి కూడా మీ బాబు దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారా? వేరే కూడా బాల్స్, జగ్లింగ్ ఐటమ్స్, మ్యాజిక్ లాంటి అవి కూడా నేర్చుకున్నారు. సో ఎన్నో ఏట నేర్చుకున్నారు. ఫస్ట్ మీ బాపుని చూసినప్పుడు కానీ మీ అంకుల్ని చూసి కానీ ఇది కత్తి నోట్లో పెట్టుకోవాలి మింగాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రయోగం ఎప్పుడు చేసిండ్రు? నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు చేశాను. ఒక కత్తి వేసుకున్నప్పుడు కొద్దిగా తలిగింది రక్తం. అంటే భయపడకు, ఒకసారి ఇంకోసారి ట్రై అయ్యే వరకు చేశాను. రక్తం వెళ్తే మిరపకాయ పొడి లేదా ఎర్ర మిరపకాయ కారం అది అన్నంలో కలిపి ముద్ద చేసిస్తే అది 2-3 సార్లు వేస్తే మంట అది చల్లారిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఏం కాలేదు. ఇక అలాగనే 1, 2, 3 ట్రై చేసుకుంటూ వచ్చినాను. నిమ్మలంగా వచ్చేసింది. రైట్. అంటే మీరు అన్నారు ఇప్పుడు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ కత్తి మింగినా, అప్పుడు ఎక్కడ ఉండే మీరు? ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఉండు. మా చిన్న కల గ్రామంలో మా బాబు గ్యారడీ ఆర్ట్ లెక్క చేసేది. అంటే మా పొట్ట నడిపేది అతను. మా అంకల్ కూడా అదే చేసేది. వాళ్ళ ఫ్యామిలీలు పొట్ట కూడా నడిపేది. అంటే కలిసే తిరిగేది వీళ్ళు. అందువలన వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. నేను కొన్ని బ్రాండ్ షోలో పనిచేశాను. మనకు సరిపోకుండా అయిపోయింది. ఇది ప్రాక్టీస్ ఎందుకు చేయగలని ఇదే ప్రాక్టీస్ చేసి బొంబాయి వెళ్ళాను. అంటే చిన్న కల్వల ఊళ్ళే ఉండే, చిన్న కల్వల గ్రామంలో ఉండే కరీంనగర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 5వ తరగతి చదువుకున్నాను. వెళ్ళటం వెళ్ళక చదువు కూడా బంద్ చేశాను. బ్రాండ్ షేప్ లో పనిచేశాను. 5వ తరగతి తర్వాత బ్రాండ్ షేప్ లో పనిచేశాను. మరి ఆ తర్వాత మీరు ఇప్పుడు ఇది నేర్చుకున్నారు, ఎట్లనైనా బతకాలి అని చెప్పేసి ముంబై పోయినా అని చెప్పి. ఎన్నేళ్ళు ఉన్నప్పుడు పోయినా మీరు ముంబైకి? నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయినా. అప్పటిదాకా ఇది ప్రాక్టీస్ చేసేదా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు కరీంనగర్ లో కానీ ఆ పక్కన జిల్లాలలో కానీ ఎప్పుడన్నా మీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండ్రా? లేదు, అక్కడ ఇవ్వలేదు. అక్కడ ఏంటంటే నేను డాన్సర్ కూడా, నేను డాన్స్ కూడా చేస్తా. యాక్టర్లు అంటే హీరోలు ఎలాగ చేస్తారు ఆ పాట మీద ఆ డాన్స్ కూడా చేస్తా. అట్లా అన్ని మ్యారేజ్లలో వీళ్ళు తీసుకపోయేది. దాన్ని బట్టి కూడా కొద్దిగా నాకు నేను టీవీలో రావాలి, సినిమాలో రావాలి బాగా కోరిక ఉండే. ఆ కోరిక నెరవేర్చింది. అప్పుడు ఇది ఐటమ్ చేయాలని నేను లేకుండే, కానీ మళ్ళీ అది ఆదికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒక రకంగా ఒక గుర్తింపు అనేది రావాలి. టీవీలో కనిపించాలన్నా, సినిమాలకు పోవాలన్నా, అంటే 10 మందిలో పలానా కృష్ణయ్య అని అంటే ఏదో ఒక గుర్తింపు రావడం కోసం అని ముంబై పోయింది. ఫస్ట్ ముంబై పోయినప్పుడు అంటే ఎవరన్నా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు, లేదంటే మీరే పోయి అక్కడ ఎన్నికలాడుకున్నారా? లేదు, మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా భార్య చేసుకున్న మా మామ లేదా అక్కడ ఉండేది. అంటే మా పిల్లని ఇచ్చిన మామ బొంబాయిలో ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండేది. సో దాన్ని బట్టి మా భార్య అన్నది బొంబాయి పోదాం ఏదో ఒకటి చేయి అంటే ఈ కళ నేర్చిన కదా కొంచెం ఏదో చూద్దాంపా అని పోయాము. హిందీ రాకుండే నాకు, తెలుగునే వచ్చు. ఇప్పుడు తెలుగు కొద్దిగా తట్టుకుంటూ వస్తాను, హిందీ కరెక్ట్ వస్తుంది. అలవాటు అయిపోయింది. ప్రోగ్రామ్ చేసినా కూడా హిందీనే చేస్తా కదా, దాన్ని బట్టి ఇక అదే ఆదత పడిపోయింది నాకు. వారు ఇక్కడ కూడా ప్రోగ్రామ్ చేసిన హైదరాబాద్లో బాలకృష్ణ ముని కృష్ణారెడ్డి అని నా ఫ్రెండ్ అన్నాడు. ఆయన ఓలో పరిచయం చేయించి అతను నన్ను పిలిచాడు. ఇక్కడ హాల్లో హైదరాబాద్లో ఫిలిం భారతీ మోహన్ అవార్డ్ అని బాలకృష్ణ గారు కూడా సార్ కూడా బాగా ఖుషి అయిపోయాడు. నాకు కూడా సత్కారం చేశాడు. హైదరాబాద్ లో. ఫస్ట్ ముంబై పోయినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఇచ్చిండ్రు?
ఫస్ట్ నేను విక్రోల్లో ఇచ్చాను గణపతి షో. గణపతి షో అంటే అక్కడ గణపతి ఉత్సవాలు బాగా జరుగుతాయి కాబట్టి సో ఆ పండుగ సీజన్ లో స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసింది. అంటే ఎట్లుండే రెస్పాన్స్ ఎట్లుండే? ఫస్ట్ మీరు అన్నారు అంటే ఇల్లు గడవడం ఒకటి గుర్తింపు తెచ్చుకోవడం ఒకటి, ఆ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ దాకా పోయినా అని చెప్పేసి అక్కడ పోయి మీరు ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు కావచ్చు, మీరు ఇంత గుర్తింపు వచ్చి గిన్నీస్ రికార్డ్ దాకా వెళ్ళటం అని అంటే అది సాధ్యమైన అంత ఈజీ అయినటువంటి విషయం కాదు అది. సో అది ఎట్లా జరిగింది? మీరు ఎవరెవరిని కలిసిండ్రు, ఏం చేసిండ్రు? గణపతిలో షోలో ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండేది, వాళ్ళకు మ్యూజిక్ డ్రమ్మర్స్, కీబోర్డ్ వాళ్ళందరూ అలగ్ నంబర్ ఇస్తే ఆ నంబర్ తీసుకుంటూ ఏదైనా ప్రోగ్రామ్ గణపతిలో ఉంటే వాళ్ళు పిలిస్తే ఫోన్ చేస్తూ రోజు నేను వాళ్ళకు అప్పుడు నంబర్ లేకుండే వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే కిషన్ రా ఇలా షో ఉంది అని అలాగా పిలుచుకపోయేది. ఏదో 300 200 ఇలాగ ఇచ్చేది, నాకు మీద బక్సీస్ దొరికేది. అంటే ఇటువంటి ఐటెంలు ఎప్పుడు చూడలే కదా వాళ్ళు. సో దాన్ని బట్టి బక్సీస్లు ఎక్కువ ఇచ్చేది. సో దానికి 3000 4000 రూపాయలు దొరికేది. మన ఫోటో నడిపించుకుంటూ వచ్చిన అలాగా గవర్నమెంట్ షో ఒకటి వచ్చి ఉండే కాలాగూడ మ్యూజియంలో అన్నట్టు బొంబాయిలో. సో అక్కడ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళందరూ మా ప్రోగ్రామ్ చేస్తా అని వారం రోజులు సండే ప్రోగ్రామ్ ఉండేది. సో 8 రోజులు చేశాను, 8 సండేలు చేశాను ప్రోగ్రామ్. అక్కడి నుంచి వెళ్ళి కళాకారులు అందరూ కలిశారు. అంటే మన హిందుస్థాన్లో ఎంతమంది ఉన్నారో బయట వాళ్ళందరూ కలిశారు, నంబర్లు ఇచ్చారు. వాళ్ళు కూడా ఫోన్ కాంటాక్ట్లో చేస్తూ ఉంటే గిన్నిస్ వాళ్ళు కలిశారు. గిన్నిస్ వాళ్ళు కలిసి మీరు చేయగలుగుతారా గిన్నిస్లోకి ఎన్ని కత్తులు మింగుతారు అంటే అప్పుడు నేను 3 కత్తులు మింగి. అప్పుడు అంటే వాళ్ళు అడిగినప్పుడు మీరు అప్పటి వరకు 3 కత్తులు మింగి. వాళ్ళు అడిగితే ఎప్పుడు మనకు తెలియదు కదా గిన్నిస్ వాళ్ళు రికార్డ్ అంటే ఇన్నా ఒకసారి బుక్లో చూసినా, నేను టీవీలో కూడా చూసిన. సార్ చేస్తాను అంటే ట్రై చేయి వాళ్ళు అనే వరకు నేను ట్రై కాలగూడ కానీ వాళ్ళు అన్నాడు మ్యూజియంలో గవర్నమెంట్ షో కదా అందరు అచ్చుడపోవటం ఉంటే వాళ్ళకు కలిసి చూశారు. కత్తి కూడా ఎడల్పే ఉంది, వారు లంబాయి కూడా ఉంది, మంచిగా బాగానే ఉంది, మీరు ట్రై చేయరు కొద్దిగా అని. ఎప్పుడు అసలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని మొదలు గిన్నిస్ రికార్డ్ ట్రై చేయమని అడిగింది? 93లో 93లో నేను దాన్ని ఒకటి ట్రై చేసుకుంటా. ప్రోగ్రాంలో పోలీస్ వెల్ఫేర్ షో కూడా చేస్తాను నేను, అంటే మహారాష్ట్రలో ఇక్కడ జిల్లా. సో దాంట్లో కూడా ఒకటి పెంచుకుంటా ప్రోగ్రామ్. అలా ప్రోగ్రాంలో 10, 12 ఇట్లా ప్రోగ్రాంలు ఉంటాయి. అలాగే రోజుకి ఒక షో ఉంటుంది గవర్నమెంట్ ఇది. సో దాన్ని బట్టి నేను ఒక్కొక్కటి ట్రై చేసిన. అంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు, అంటే దగ్గర 18-20 ఏళ్ళు వాళ్ళు 93లో అడిగినారు మిమ్మల్ని అంటే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు కృషి చేసి ఇప్పటికి ఇన్ని కత్తులు మింగే వరకు వచ్చింది. అది కాక 19 కత్తులు మింగాను. వాళ్ళు అన్నారు 19 కత్తులు మింగారు కదా, ఇంకా 3 ఎట్లనే సాధించు అని. 3 నెలల లోపలనే 3 కత్తులు సాధించారు. ఇంకొక 3 కూడా పెట్టుకుని అలవాటు అయింది. సంవత్సరంగా ఒక కత్తి నేర్చుకునేది, అలాగా 3 కత్తులు ఎగస్ట్రా చేశాను. అంటే నిజంగా అది ఒక రకమైనటువంటి భయానికి కూడా గురి చేస్తుంది. అంటే కత్తులు నోట్లో పెట్టుకోవడం అనేటువంటిది, మింగటం అనేటువంటిది ఈజీ కాదు. మీకు కూడా దగ్గర 18-20 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక్కొక్క కత్తిని యాడ్ చేసుకుంటూ పోవాలి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టింది మీకు. అంటే అది మీరు అది పెట్టుకునేటప్పుడు కానీ దాన్ని చేసేటప్పుడు కానీ మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎట్లుంటుంది అది? నాకైతే ఫస్ట్ అన్ని జమ చేసి మింగటం ముందే కొద్దిగా ఆలోచన పడుతుంది, అవి పోతాయా లోపలికి, అవి పోతాయా పోవా అని కొద్దిగా దగ్గ చాలు ఉండేది. ఒక్కసారి అలాగే చేసి లోడి పోయినాయి. అంటే నా దిమాగ్ మొత్తం దాని మీద ఉంటుంది, దగ్గు రావద్దు, తుమ్ము రావద్దు, అది వస్తే ప్రాబ్లం. ఏమైతుంది ఒకవేళ దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా? అంటే పేగులే కదా అవి, ఇట్లా ఇలాస్తే కత్తులు కలుగుతాయని భయం అన్నట్టు. మళ్ళీ ఒక్కసారి తీసేస్తా, అట్లా అనిపించింది అనుకో, ఒక్కసారి అన్ని తీసేస్తా ఇమీడియట్ గా తీసేస్తా. అంటే అట్లా తీసేటప్పుడు లోపల ఏమైనా కోసుకపోయినట్టు అట్లా ఏం కాదా? కాదు. ఎంత లోపలికి పెట్టుకుంటారు మీరు అవి? ఇక్కడ ఈ బిల్ల ఉంది కదా, ఈ బిల్ల కరెక్ట్ ఎక్కడ తీయించాను. డాక్టర్లు కూడా చెక్ చేశారు. ఫస్ట్ నేను ఇన్పై చేస్తుండ్రు, ఇన్పై చేస్తే డాక్టర్లు అందరూ ఫ్యాజన్ అవుతాయి, స్టీల్ చేయండి, స్టీల్ చేయించుకొని చేస్తున్నాను. అంటే ఇన్పై వద్దని చెప్పి స్టీల్ తోటి చేస్తున్నారు. ఇవి ఇప్పుడు మీరు ఒక్కొక్కటి పెంచడానికి టైం తీసుకున్నారు, అంటే మామూలుగా ఫస్ట్ ఆలోచించుకొని చేస్తా అని చెప్పింది. అంటే అది అంత టైం ఎందుకు పడుతున్నట్టు ఒక్కొక్కటి పెట్టుకోవడానికి? ఒక ఏడాది ఆగుతున్నారు కదా మీరు, ఒక హోటల్ కూడా పెట్టుకున్నారు. 9 నెలలు ఏడాది ఇట్లా గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఈ గొంతు మనం మింగటం ఇట్లా, మనం అన్నం మింగితే ఎక్కువ అయితేనేమో మింగలేము, తక్కువ ఉంటే జల్లి వెళ్ళిపోతుంది. అలాగని దాని ప్రాక్టీస్ చేయబట్టి కొద్దిగా ఎడల్పు అవుతుందని అలాగే మింగవలసి వస్తుంది. ఓకే.
సో అంటే కొద్దిసేపట్లలో మాకు కూడా ఇక్కడ అంటే వినటం వేరు, చూసుడు వేరు. అంటే ఇన్ని కత్తులు, ఈ కత్తులను చూస్తుంటేనే నాకు ముందే భయం వేస్తుంది. స్టూడియోలో మీరు అవన్నీ మింగేస్తారు అంటే ఎట్లా మింగుతారు అన్ని ఉన్నాయని చెప్పేసి. రైట్, మొత్తానికి కత్తుల కృష్ణయ్య గారు మన ముందే మింగడం కోసం దాదాపు ఒక 20-25 కత్తులు తెచ్చి ఇక్కడ స్టూడియోలోనే రెడీగా పెట్టారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆయన ఆ కత్తులన్నీ మింగే విన్యాసాన్ని మనం లైవ్ లో చూద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు కరీంనగర్ కత్తుల కృష్ణయ్య అలియాస్ కిషన్. అంటే ఇది మన తెలంగాణలో ఆయన పుట్టిన ఊళ్ళో ఎక్కువ ఆయనను కృష్ణయ్య అని పిలిచినా కూడా కిషన్ గా ఎక్కువగా పాపులర్ అయినటువంటి కృష్ణయ్య ప్రజెంట్ మనతో ఉన్నారు. కిషన్ అనేటువంటి పేరుతోటి ఆయనకు గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది మనం, కాబట్టి కిషన్ అనే ఇక్కడ కూడా సంబోధించుకుందాం. సో కత్తుల కృష్ణయ్య అలియాస్ కిషన్ గారు ప్రజెంట్ మనకి విన్యాసాలు చూపించడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ కత్తి దాదాపుగా ఆల్మోస్ట్ ఇంత పెద్దగా ఉన్నటువంటి కత్తులను ఒక 22 కత్తులను ఆయన తీసుకొని వచ్చారు. వీటిని మన స్టూడియోలో మింగబోతున్నారు. వాటికంటే ముందు ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన వృత్తి ఏదైతే ఉందో, సర్కస్ కి వెళ్ళి ఫీట్లు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని విన్యాసాలు ఉన్నాయి. అవి మనకు చేసి చూపించిన తర్వాత ఈ కత్తుల్ని మింగుతానని చెప్పేసి కిషన్ గారు చెప్పారు. ముందు వాటిని చూద్దాం. మనం కిషన్ గారు ఏం చేయబోతున్నారు? ఈ 2 బోళ్ళు నేను జగ్లింగ్ చేస్తాను, మనం 3 చేస్తాను, మనం 4 చేస్తాను, 3 ఇట్లా వెనక ముందు కూడా చేస్తాను. ముందైతే 2 చేస్తాను. ఓకే, అంటే ఈ జగ్లింగ్ కూడా మీరు అప్పుడే నేర్చుకున్నారా? ఆ జగ్లింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నాను. మొదలు ఇది నేర్చుకున్నారా అది నేర్చుకున్నారా? నేను మొదలు ఇవి నేర్చుకున్నాను, దాని తర్వాత అది నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇదే మీరు అన్నారు 8 ఏళ్ళు ఉన్నప్పుడు దీన్ని నోట్లో పెట్టుకున్నా అని చెప్పింది, మింగినా అని చెప్పింది. అంటే అవి ఇంకెంత చిన్నప్పుడు నేర్చుకున్నారు? నేను 7 సంవత్సరాలు అంటే కదా, ఒకటే సంవత్సరం 8వ సంవత్సరం అనేటప్పుడే నేర్చుకున్నాక 3 బోళ్ళు వచ్చు, 6 కత్తులు 2 వచ్చు. 6 కత్తి నేర్చేటప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను. ఇప్పుడు ఈ 3 చేసి 4 ప్రాక్టీస్ చేసిన, అంటే ఎక్కువ ఉమ్మర్ అయిన కొద్ది 12, 13 అయిన కొద్ది అది 4 చేశాను. ఇవి కూడా ఎలాగా చేస్తాను, అవి ఇట్లా చేతులలో ఎలాగా తిరుగుతాయో అవి కూడా చూడండి. ఓకే, చేయండి. టీ న్యూస్ ప్రేక్షకులు కూడా అందరూ మీరు ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూద్దామని వెయిట్ చేస్తున్నారు. మొదలు పెట్టండి. ఓకే. And 3. రైట్, ఇప్పుడు 2 అయిపోయినాయి. అంటే ఇప్పుడు 3 చేసిండ్రు మీరు, అంటే ఒకటి వెనక నుంచి పోతుంది, ఒకటి ముందు నుంచి పోతుంది, ఒకటి పక్క నుంచి వస్తుంది. అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ 100% కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంటేనే అది సాధ్యమవుతుంది. మీరు డైలాగ్ డెలివరీ కూడా ఇస్తున్నారు దాంతో పాటు. అంటే ఈ డైలాగ్ ని బట్టి అవి వాటి మూవ్మెంట్ అనేది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంటారా మీరు? అయితే మీకు అది హెల్ప్ అవుతుంటుంది. కానీ ఎలాగ చెప్తుంది అలాగే బోల్ పోతూ ఉంటాయి, నదిలో కూడా అక్కడ చూడటం కూడా ఉంటుంది, చేతికి అచ్చడం కూడా ఉంటుంది. ఓకే, అంటే 100% కాన్సన్ట్రేషన్ కోసం మీరు దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. రైట్, ఇప్పుడు 4 బాల్స్ తో చేయడం అనేటువంటిది ఇంకొంచెం క్లిష్టతరమైనటువంటి విషయం. ఇలాగ నడుస్తాయి. ఓకే, और ये नजर ఇక్కడ అయిపోతుంది, ఈ 2 ఇలా నడుస్తాయి, और ఈ నజర్ ఇక్కడ అయిపోతుంది. అలాగే లేదు, మిమ్మల్ని చూసి 4 బోల్ చేస్తాను. ఓకే, చేయండి. ఇప్పుడు బోలింగ్ చూడవలసి ఉంటుంది. రైట్, మీరు నాతో మాట్లాడుతుంటే మీ కాన్సన్ట్రేషన్ కొంచెం కూడా పోవట్లే, మాట్లాడుకుంటూ కూడా చేస్తున్నారు. బ్యాలెన్సింగ్ అయిపోయింది. అలాగే రైట్, బ్యాలెన్సింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ కూడా వచ్చింది. రియల్లీ గ్రేట్ అండి, బాగుంది, చాలా మంచి ఫీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అంటే బాల్స్ తోటి జగ్లింగ్ చేయటం వేరు, కత్తులతో చేయటం వేరు. మీరు అంటే మేము చూసిన ఫీడ్, మీరు గిన్నిస్ రికార్డ్ కంటే ముందు చేసినటువంటి వాటిల్లో మాకున్నటువంటి ఫీడ్ ప్రకారం మేము చూసింది మీరు ఈ పెద్ద కత్తులు ఉన్నాయి కదా, వీటితో కూడా జగ్లింగ్ చేస్తారు కదా. అంటే ఇది కొంచెం డేంజరస్ కదా. మనం అంటే బాల్ అంటే చేతిలో ఆగుతుంది, చేతిలో బాల్ ఆగుతుంది కాబట్టి మనం దాన్ని ఎట్లైనా చేసి కొద్దిగా ప్రాక్టీస్ చేసినా అది ఆఫ్ కోర్స్ అది టఫ్ అయినా కూడా కొంచెం ప్రాక్టీస్ లో అది నేర్చుకోవచ్చు. కానీ కత్తులతో చేయడం అనేటువంటిది కొంచెం సాహసంతో కూడుకున్నటువంటి పని. ఇది ఎప్పుడు మొదలు పెట్టిన మీరు? మళ్ళీ ఈ తర్వాత నేర్చుకున్నాను, కానీ ముందు ఈ కత్తులు దింపేటప్పుడు లేదా ఈ సైడ్లో దారు ఉండే స్టార్టింగ్లో, ఒకసారి కత్తి దింపేటప్పుడు అయింది, కనిపిస్తుంది, ఆ ఘాటు కూడా కనిపిస్తుంది. ఈ కత్తి ఇట్లా ఎసిరేసాడు కదా, ఆ కత్తి టచ్ అయ్యి వచ్చి డైరెక్ట్ ఇక్కడ పడ్డది. దానివల్ల ఈ డాగ్ వచ్చేసింది.
వారు ఈ కత్తు డాగులు కొంతమంది పోలీసులు కూడా అడ్జస్ట్ చేసారు. ఈ కత్తులు ఏం చేస్తారు మీరు ఎవరిని చంపుతారా చేస్తారా అలాగని. మీ దగ్గర పోలీసులు చెక్ చేసిన ప్రతిసారి మీరు సమాధానం చెప్పుకోవాలి, నేను ఈ పని చేస్తాను ఈ పని చేస్తానని. ఒక్కోసారి చూపించవలసి వస్తుంది, చేసి చూపించండి. చేసి చూపే వరకు వాళ్ళే పరిచయం అవుతారు, ఏం చేసావా అలాగన్నట్టు. ఈ 2 కత్తులు ఫస్ట్ దింపుతాను, దాని తర్వాత 3 కత్తులు. రైట్ అండి, మీరు చేస్తారు. బట్ ఒక్కసారి మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం ఇప్పటిదాకా బాల్స్ తో చేసేటటువంటి జగ్లింగ్ చూసినాం. అయితే కత్తుల కిషన్ మనకి కత్తుల్ని విసిరేసి కూడా జగ్లింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తారు. ఆయన చెప్తున్నారు ఒక్కసారి కత్తి విసిరినప్పుడు అది కొంచెం మిస్టేక్ అయి కూడా తనకి మొహం మీద ఘాటు కూడా ఏర్పడింది అని చెప్పేసి. సో అంత డేంజరస్ షో. సో అది మనకు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తను ఎట్లా చేస్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్. కత్తుల కిషన్ గారు ప్రెసిడెంట్ మన ముందు విన్యాసాలు చూపించడం కోసం, తన సాహసాలు చేయడం కోసం రెడీగా ఉన్నారండి. ఇందాక మనం బాల్స్ తో జగ్లింగ్ చేసేదాన్ని మాత్రమే చూసినాం. ఇప్పుడు ఆయన అదే పని కత్తులతో చేస్తానంటున్నారు. మనకు ఇక్కడ కత్తులు కూడా తీసుకొని వచ్చేసారు మన స్టూడియోకి. సో ఈ పెద్ద కత్తిని ఇట్లాంటి వాటిని ఒక 22 ఆయన మింగుతానని చెప్తున్నారు. వాటికంటే ముందు జగ్లింగ్ చేసి చూపిస్తాను. దగ్గర దగ్గర 1/2 కిలో బరువు ఉందండి ఒక్కొక్క కత్తి. సో మరి వీటిని గాల్లోకి విసిరేసి బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఆయన ఎట్లా చేస్తారో చూద్దాం. ఫస్ట్ 2 కత్తులతో చేస్తానంటున్నారు. ఆ 2 చేసిన తర్వాత మనం ఈ కత్తిని కూడా ఆయనకి ఇచ్చి ఏ విధంగా విన్యాసం చేస్తారో చూద్దాం. రైట్ కిషన్ గారు, స్టార్ట్ అండి. మా ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు స్లో వస్తుంది, ఫ్యాన్గా నడిపిస్తాను. కమా అంటే ఫ్యాన్ తిరిగిన టైప్ లో చేస్తున్నారు. ఓకే, 2 రైట్, 3 ఇంకొకటి కూడా తీసుకోండి. కమా ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పిండ్రు, రెండుని ఎగిరేసేటప్పుడు మామూలుగా నార్మల్ గా ఫస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఎగిరేసి తర్వాత ఒక ఫ్యాన్ తిరిగిన లుక్ వచ్చేటట్టుగా చేశారు. సో 3తో కూడా అట్లా చేయడం సాధ్యమవుతుందా? 3 చేశాను కదా. ఓకే, మళ్ళీ ఒక్కసారి చేసి మళ్ళీ